ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ఎట్టి అర్హత యోగ్యత లేని మాకు ఇచ్చిన ఇట్టి గొప్ప ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి, నాతో వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును దయచేయండి. ప్రభువా, దున్నబడిన పొలములో విత్తనము నాటినప్పుడు అది ఏ రీతిగా అయితే ఫలిస్తూ ఉన్నదో మా హృదయాన్ని మేము సిద్ధపరచుకుంటున్నాం. అయా, దున్నబడిన ఈ హృదయములో వాక్యం అనే విత్తనము ఫలించినట్లుగా సహాయము చేయండి. వాక్యము వ్యర్థముగా పోకుండా ప్రభువా, అయా మేము అనుసరించి నడుచుటకు సహాయము అనుగ్రహించమని, ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, వాక్యం చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకొని నీ కార్యమును గంభీరముగా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తూ యేసే అతి పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు మనమందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈ రీతిగా మీ అందరి ఎదుటికి వాక్యాన్ని చేత పట్టుకొని రావడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే అంశం ఏమిటి అని అంటే, సమయోచితమైన సహాయము చేసే దేవుడు. ఏంటండి? సమయోచితమైన సహాయమును చేసే దేవుడు. మనము ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే అక్కడ ఏమని రాయబడింది అని అంటే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. అంటే ఒక క్రైస్తవుడుగా క్రీస్తులోకి మనము వచ్చిన తరువాత దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యం ఏంటి అని అంటే, సమయోచితమైన సహాయం. ఇది ఎవరికి దొరుకుతుందండి? క్రీస్తులో ఉన్న వారికి ఈ సమయోచితమైన సహాయం దొరుకుతుందంట. చూడండి, యూజువల్గా మనము హిస్టరీ చూసినప్పుడు ఏముంటుంది, రాజుల చరిత్ర మనం చూసినప్పుడు రాజులు ఎక్కడ కూర్చుంటారండి? సింహాసనాల మీద కూర్చుంటారు. అంటే ఈ లోకపు రాజులు కూర్చున్న యొక్క ఆసనం ఏమంటున్నాం? సింహాసనం. కానీ మన పరలోకపు తండ్రి, మన పరలోకపు రాజు కూర్చున్న సింహాసనం పేరేంటండి? కృపాసనము. హల్లెలూయా. ఏంటండి? కృపాసనము. కృప అంటే ఏంటి మనందరికీ తెలుసు కదా. కృప అంటే దేనికి మనం అర్హులము కామో దానికి మనల్ని అర్హులంగా చేస్తుంది కృప. రోమపత్రిక 5వ అధ్యాయంలో చదివినప్పుడు మనిషి ఎలాంటి వాడు అనడానికి అక్కడ చాలా పదాలు అక్కడ వాడబడినాయి. ఏంటది? బలహీనుడు, భక్తిహీనుడు, ఉగ్రతకు పాత్రుడు, దేవునికి శత్రువుగా ఉన్నాడు మనిషి. కానీ అలాంటి మనిషికి సహాయము దేవుని యొద్ద నుంచి రావడం అనేది అనర్హుడు, సహాయాన్ని పొందడానికి అనర్హుడు. కానీ క్రీస్తు ద్వారా ఆ కృపాసనం వద్దకు నువ్వు చేరగలిగితేనంట సమయోచితమైన సహాయము నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, క్రీస్తులో ఉన్న నీవు ఈరోజు సహాయం కొరకు ఎదురు చూస్తా ఉంటే ధైర్యముతో నువ్వు కృపాసనం వద్దకు రావచ్చు. హల్లెలూయా. మనుషుల దగ్గర కాదు, ఎటు మనం చూడక్కర్లేదండి. మనకు ఒక గొప్ప సహాయకుడు మనకు పరలోకమందు ఉన్నాడు. దేవుడి నుంచి సహాయం పొందుకోవాలి అని నేర్చుకుంటున్నాం, సహాయం చేసే దేవుడు అని నేర్చుకుంటున్నాం. కానీ మనం సహాయాన్ని పొందుకోవాలంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? కొన్ని మాటలు నేర్చుకొని అప్పుడు మనం సహాయం చేసే దేవుని గురించి మనం నేర్చుకుందాం. మనం ఎలా ఉండాలి? సహాయాన్ని పొందుకోవాలంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన స్పందన ఎలా ఉండాలి చూద్దాం. చూడండి, కృపాసనం వద్దకు చేరుతున్నప్పుడు మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి కాదు, లేకపోతే మన క్రియలను బట్టి కాదు, కానీ మనము ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం కృపాసనం వద్దకు చేరాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. కొంతమంది అనుకుంటారు, నేను దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి అండి ఇప్పుడు సహాయం దేవుడు ఖచ్చితంగా చేస్తాడని. వారు ఎందుకు సహాయాన్ని పొందుతున్నా అంటే, నేను ఇన్ని చేశాను కాబట్టి అని క్రియలను చూపించుకొని సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా పొందుకునే దానికంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనము సహాయమును అర్జిస్తే గొప్పగా దేవుడి నుంచి మనం సహాయాన్ని పొందుకోగలుగుతాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మానవాళికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సహాయం ఏంటి అని అంటే రక్షణ. ఏంటండి? దేవుడు అనుగ్రహించిన గొప్ప సహాయం ఏంటి అని అంటే రక్షణ. ఇప్పుడు ఆ రక్షణ మనం ఎలా పొందుకుంటున్నాం అంటే, అది మన క్రియలను బట్టి కాదు, మనం ఏమై ఉన్నాము దాన్ని బట్టి కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. అయితే ఇద్దరు వ్యక్తులను ఇక్కడ నేను మీకు పరిచయం చేస్తాను. మనందరం ఎప్పుడు చదువుతాం కదండి, సుంకరి పరిసేయుడు గురించి మనం ఎప్పుడు చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసేయుడు ఏం చేస్తున్నాడంట, అతడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి సహాయాన్ని పొందు, లేకపోతే అతడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ప్రార్థించడానికి వెళ్ళాడు. సుంకరి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రార్థించడానికి వెళ్ళాడు. సహాయాన్ని ఎవరు పొందుకున్నారండి? నీతిమంతుడికి ఎవరు తీర్చబడ్డారండి?
ఎవరు? సుంకరి. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయనను అడిగినందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు నిత్య జీవంలో ప్రవేశింపగోరిన ఇట్లా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడుగుగా, ఇప్పుడు చూడండి అతనికి ఏముందంటే నిత్య జీవం, పరలోకానికి వెళ్ళాలి. ప్రభు ఇప్పుడు నాకు సహాయం చే, ఏంటి, నేను పరలోకం వెళ్ళడానికి నాకు సహాయం కావాలని అడుగుతున్నాడు. సుంకర్ ఏమడిగాడు? ప్రభు నేను పరలోకం చేరాలంటే, నేను నీతిమంతుడిగా మార్చబడాలంటే నేనేమైనా దాన్ని బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు, కేవలం నీ కృపను బట్టి అని ప్రార్థించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ ఇక్కడ పరిసయ్యుడు విషయంలో చూస్తాం. ఇంకొక వ్యక్తి, ఇతడు ఎవరు అని అంటే ఒక యవనస్తుడు, అలాగే ఒక రిచ్ పర్సన్. ఇతడు ఎవరు అంటే ధనవంతుడంట. ఇతను ఏమంటున్నాడంటే, ప్రభు నేను నిత్య జీవం పొందుకోవాలనుకుని నాకు సహాయం చేయమని ప్రభు అంటున్నారు. చూడండి, ఆజ్ఞలు గైకోనమని చెప్తే అతడు ఏమన్నాడు? ఆజ్ఞలు అన్ని నేను గైకొంటున్నాను ప్రభు. ఏం ఆజ్ఞలు? నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులు సన్మానించి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అనే ఆజ్ఞలన్నిటినీ కూడా నేను ఏం చేస్తున్నాను? అనుసరిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలి? సహాయం కావాలని అడుగుతుంటే అప్పుడు ప్రభు అంటారు, అందుకు ప్రభు ఏమంటున్నారు? నువ్వు పరిపూర్ణ అవడానికి కోరి ఉంటే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. చూడండి, దేవుడు అంట ఆ వ్యక్తిని ప్రేమించి నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేయనంటే ఆ వ్యక్తి మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుచు అతడు వెళ్ళిపోయాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్లో మనం ఒకటి గ్రహిస్తాం. ఏంటి అని అంటే, ఈ పరిసయ్యుడు కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తి కావచ్చు, దేవుని కృపాసనమునొద్దకు వీరు క్రీస్తును బట్టి రాకుండా, ఆయన ఏమై ఉన్నాడో ఆయన లక్షణాలను బట్టి దేవుని యొక్క కృపాసనమునొద్దకు సహాయానికి వచ్చే కంటే వారేమై ఉన్నారో, వారేం చేస్తున్నారో, వారి క్రియలను బట్టి వారు ఏం చేస్తున్నారండి? దేవుని సన్నిధికి వస్తున్నారు. అందుకే బిల్లీ గ్రహమయ్య గారు ఆయన ఒక మాట అంటారు, ఏమన్నా తెలుసా? నేను పరలోకం వెళ్తున్నానంటే ఇంతమందికి నేను సువార్త చెప్పానను, లేకపోతే ఇన్ని దేశాలు తిరిగి నేను ఇంతమందిని దేవుని తట్టు తిప్పగలిగానను కాదు. నేను ఎందుకు పరలోకం చేరుతున్నానంటే ఆయన నా కొరకు సిలువ త్యాగం చేశాడు కనుక. హల్లెలూయా. ఆయన నాకు సహాయం చేశాడు కనుక, ఆయన దిగి వచ్చి నాకు సహాయం చేశాడు కనుక ఈరోజు నేను పరలోకం చేరగలుగుతున్నాను. కానీ నేనేమై ఉన్నాను? నా క్రియలను బట్టి నేను పరలోకము వెళ్ళట్లేదు. ఈరోజు ఈ గ్రహింపు ఉందా అండి మనకి? ప్రభు నుంచి సహాయం మనం ఆశిస్తాం, కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉంది దేవుని పట్ల? ప్రభా నేను ఇన్ని కార్యాలు నీ కొరకు చేస్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయని అడుగుతున్నావా? లేకపోతే ప్రభా నేను అత్యంత అల్పుడను, నేను దీనుడను, యోగ్యత నాలో లేదయ్యా, అర్హత నాకు లేదు. నిజంగా గ్రహిస్తే చూడండి, మన మనోనేత్రాలు తెరవబడితే మనం నిజంగా గ్రహిస్తాం. ఏమన్నా తెలుసా? నేను ఆయన నుంచి సహాయం పొందడానికి అనర్హుడను. అర్హులము కాదండి, మనం అర్హులము కాదు. అయినను ఎందుకు మనం సహాయం పొందుతున్నామంటే ఆయన కృప చూపిస్తున్నాడు కనుక. ఈ యాటిట్యూడ్తో నువ్వు గనుక ఆయన కృపాసనము వద్దకు నువ్వు వచ్చి సహాయం కొడుకు అడగగలిగితే వెంటనే ప్రభు మనకి సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, ఈ గ్రహింపు మనకు ఉండాలి. అలానే ఒక మాట చెప్తాను, ఈరోజు ఎవరికైనా ఒకవేళ నేను ఇంత భక్తి చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను దేవునికి, అలాంటి మనసుతో ఎవరైనా ఉంటే దయచేసి అది విడిచిపెట్టినది. ఎందుకంటే అది హృదయంలో ఒక గర్వం, అది రిలీజియస్ ప్రైడ్ అంటాం. అంటే నేనే భక్తి పరుడిని, నేను బాగా భక్తి చేస్తున్నాను అంటే నువ్వు పరిసయ్యుడు వల్లే ఉన్నావని దేవుడు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి స్థితి నుంచి ఈరోజు మనం బయటికి రావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ క్రియలను ఆధారం చేసుకుని సహాయం పొందుకోవాలనుకునే, లేకపోతే ఈ క్రియలను ఆధారం చేసుకుని భక్తి చేసే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది తెలుసా అండి? మొదటిది గర్వం ఉంటుంది. నేనే మంచివాడిని, నేనే భక్తి చేస్తున్నా, పక్క వాళ్ళని తక్కువ చేసి అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. ఇంకా చూడండి, ఈ క్రియలను ఆధారం చేసుకుని ఉండే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా అండి? ఇప్పుడు వాక్యంలో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేను అన్ని పాటిస్తున్నాను ప్రభు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను ప్రభు అంటున్నాడు. చూడండి, అంటే వారికి నచ్చినవి, వారికి అనుకూలమైనవి అన్నీ చేస్తారు. అనుకూలము కాని ఆజ్ఞ వచ్చిందంటే వెంటనే చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు. కానీ కృపను ఆశ్రయించినప్పుడు అలాంటి పరిస్థితులు ఉండరండి. ప్రభు ఇష్టమైన వారంగా, ప్రభుకి ఏది ఇష్టమో ఆ రీతిగా మార్చబడాలని కోరుకుంటారు. చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించు అంటే ప్రేమిస్తున్నాను ప్రభు, ఆజ్ఞను గైకుంటున్నాను ప్రభు అంటున్నాడు. కానీ మరి నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించే వ్యక్తివి అయితే నీ ధనం ఇచ్చేసేమంటే ఇస్తాడా లేదా అండి? పొరుగు వారిని ప్రేమించే వ్యక్తి అయితే అంటే చూడండి, నచ్చినవైతే చేసేస్తాము, నోటి మాటలతో చెప్పేస్తాము, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభుకి ఇష్టమైనట్టుగానే ఉందా? కృపను ఆధారం చేసుకొని క్రీస్తులో ఉండి నడుస్తున్నామా, లేకపోతే మన క్రియలను ఆధారం చేసుకొని నడుస్తున్నామా? గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శాస్త్రులు పరిసయ్యుల్ని చాలా ఆయన గద్దిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23-24 వచనాలు చదివితే అక్కడ ఏమనుందంటే, వేషధారులని శాస్త్రాల పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టిద్దిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంటే ఇప్పుడు పుదీనా, సోపు వీటన్నిటిలోనేమో వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? ఇచ్చేస్తున్నారు.
ఇచ్చేసి ఏమనుకుంటున్నారు, మేము భక్తి పరులం అండి, అందరికంటే ఎక్కువ భక్తి చేస్తాం, అందరికంటే నీతి పరులం అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో వీరు ఎలా ఉన్నారంటే వేషధారుల వలె ఉన్నారు. ఎందుకు వేషధారులు ఉన్నారు తెలుసా అండి? మనిషికి కనిపించేవి, కంటికి కనిపించే, అందుకే ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అని అంటే, ఫర్ యూ టైప్ మింట్ అండ్ డిల్ అండ్ క్యూమిన్ అండ్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ ద వెయిటియర్ మ్యాటర్స్ ఆఫ్ ద లా. అంటే ప్రధానమైన వెయిటియర్ మ్యాటర్స్ ఏవైతే చాలా ప్రధానమైనవి, ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టేసి మీకు ఇష్టం వచ్చినవి, మీ కంటికి కనబడేవి, మనుషులకు కనబడేవి అన్నీ చేస్తున్నారు. ఇదంతా ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తాయి తెలుసా అండి? క్రియలను ఆధారం చేసుకొని బ్రతికేవాళ్ళు. ఒకవేళ ఇలా ఉన్నావేమో, అందుకే దేవుని సహాయాన్ని పొందలేకపోతున్నావేమో, నీ క్రియలను ఆధారం చేసుకొని. చూడండి, అంటే ఇప్పుడు మనం దశమ భాగం ఇస్తాం కదండి, దశమ భాగం అనగానే డబ్బులు ఇచ్చేయాలి దేవునికి, డబ్బులు ఇచ్చేయాలి దేవునికి అనుకుంటా. కానీ ఒక మాట గమనించండి, దశమ భాగం నీ సమయంలో ఇస్తున్నావా దేవునికి? నీ హృదయంలో చోటు ఉందా? కొంతమంది అనుకుంటారు, నాకు బాగా కష్టాలు ఉన్నాయండి, నష్టాలు ఉన్నాయండి, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎలాంటి జీవితమైనా జీవించేసి నేను దశమ భాగం వేసేసి దేవుడి నుంచి నేను పొందుకోవాలంటే అది తప్పు. అందుకే చూడండి, చాలా మంది జీవితాల్లో దశమ భాగం తీసిన ఎందుకని సరైన విడుదలలోనికి ఎందుకు రాలేకపోతున్నారు, సరైన జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారంటే వెయిటియర్ మ్యాటర్స్, ప్రధానమైనవి ఏమున్నాయో అవి విడిచిపెట్టేసావేమో. చూడండి, కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలిసి, ఇదేదో మ్యాజికల్ బాక్స్ లాగా వచ్చి కానుకపెట్లో డబ్బులు వేసేస్తే నాకు మళ్ళీ తిరిగి డబ్బులు రావాలి. కానుక వేసేటప్పుడు నీ హృదయం ఎలా ఉందండి? అంటే నేను డబ్బులు వేసేస్తే దేవుడు మళ్ళీ తిరిగి నాకు దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చేయాలి, అదేదో డబుల్ అయిపోవాలి డబ్బులు, స్టాక్ మార్కెట్ లాగానో లేకపోతే మ్యాజికల్ బాక్స్ లాగానో కాదండి. అందుకు కాదు మనం కానుక వేస్తుంది. ఏదో అంటే దేవుడు నేను వేస్తే ఇచ్చేసేయాలి దేవుడు, అందుకే బ్రతుకులు బాగుపడట్లేదేమో ఈ రోజు నుంచి. అందుకే చూడండి, వీరు ఏం చేస్తున్నారంట, కనిపించే వాటిలో దశమ భాగం ఇచ్చేస్తున్నారు, మనుషులు కనబడే వాటిలో నుంచి చాలా అద్భుతంగా బ్రతికేస్తున్నారు. కానీ దేవుని కనిపించే హృదయంలో మాత్రం పెట్టుకోవాల్సిన కుళ్ళు, కుశుద్ధము, మలినము, ఆ వేషధారణ అన్ని మాత్రం అలానే ఉంటున్నాయి. అందుకేనేమో సమయోచితమైన సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. గ్రహించుకుందాం ఈరోజు, దేని ఆధారం చేసుకుని భక్తి చేస్తున్నాం? క్రియలను ఆధారం చేసుకున్నా? వేషధారణ భక్తి మనలో ఉందా? ఒకవేళ నేను భక్తి పరుడని గర్వపోతున్నామేమో, మార్చుకోవాల్సిన సమయంలో ఉన్నామని ప్రభు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నారండి. చూడండి, ఆయన ఎవరండి? సహాయము చేసే దేవుడు. కానీ వాక్యం ఒక మాట చదువుదామా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదివితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. గ్రహించుకుందామండి, ఈరోజు సహాయం చేసే దేవుని యొద్దకు వచ్చి కూడా ఇంకా మనము సహాయాన్ని పొందలేని పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే ఎక్కడ లోపంలో ఉంటున్నాం? కృపను ఆశ్రయిస్తున్నామా, లేకపోతే క్రియలను ఆశ్రయించి భక్తి చేస్తున్నామా? మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి వెళ్ళి దేవుణ్ణి సహాయం అడుగుతున్నామా, లేకపోతే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి సహాయాన్ని అడుగుతున్నామా? గ్రహించుకుందాం. ఇంకా మనకి దేవునికి మధ్యలో ఏదైనా అడ్డుగా వస్తుందేమో, అడ్డుగా ఏదైతే వస్తుందో ప్రభా దాన్ని ఎదిరించి జయించడానికి నీ కృప సహాయము నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకోగలిగితే. అందుకే చూడండి, మరొకసారి చెప్తున్నా, రక్షణ అనేది చాలా గొప్ప సహాయం అండి. దేవుడు మానవ జాతికి చేసిన అతి గొప్ప సహాయం, గొప్ప సహాయం. మనిషి పాపంలో కొట్టుమిట్టాడుతూ ఆ పాపపు ఊబిలో పడిపోతే అక్కడ నుండి లేవనెత్తి ఎంత గొప్ప సహాయం చేశారు. ఈరోజు ఆ సహాయం యొక్క విలువను మనం గ్రహించగలుగుతున్నామా? చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన హృదయం మందు విశ్వసించిన నీవు రక్షింపబడతావు. అంటే ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఆయన ప్రభువు అని ఒప్పుకుంటే అంటే నువ్వేం చేయబడతావు? రక్షింపబడతావు. అంటే ఒక మాట చెప్తాను వినండి. ఒక వ్యక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అండి, ఆ వ్యక్తి రావాలి నీ దగ్గరికి. ఒక సమయం కొరకు ఎదురు చూస్తున్నావు, ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నావు. నువ్వు విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూసావు, ఎంతసేపు ఎదురు చూసినా ఆ వ్యక్తి రాలేదండి. ఒక రోజు ఎదురు చూసావు, 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం ఎంత ఎదురు చూసినా వ్యక్తి రావట్లేదు. నీ విశ్వాసానికి ప్రతిఫలం ఉన్నట్ల, నీ నిరీక్షణ గణపరచబడినట్ల కాదు కదా. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన దేవుడు అలా చేయలేదు. మన దేవుడు అలా విడిచిపెట్టలేదు. ఆయన కొరకు సహాయం కొరకు ఆయన వైపు మనం తిరిగితే ఆయన ఏమి మనల్ని నువ్వు అలానే ఎదురు చూస్తూ చచ్చిపో అని మనల్ని ఏమలా విడిచిపెట్టలేదు. అందుకే వాక్యం చెప్తుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదివితే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. అంటే చూడండి, ఒక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుంచి ఎలాంటి సహాయము అందని పరిస్థితుల రోజుల్లో మనం ఉండగా మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే అంటే అనుకూల సమయంలో కరెక్ట్ టైంలో ఆయన ఏం చేశారంటే సహాయాన్ని, రక్షణ అనే సహాయాన్ని మనకి ఏం చేశాడు? ఆయన అందించాడు. ఎంత గొప్ప స్థితిలో దేవుడు మనం ఉంచాడండి. ఎంత గొప్ప అంటే విశ్వాసాన్ని ఎంత ఘనపరిచాడు మన దేవుడు.
అది విడిచిపెట్టేసి ఉంటే నువ్వు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నా రక్షణ నీకు అనుగ్రహించుకుని ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏమైపోయేది? ఒక క్షణం ఆలస్యం చేస్తుంటే ఈరోజు మనం లోకంలో కలిసిపోయి ఉంటే మన పరిస్థితి ఏమైపోయేది? అపవాది చేతుల్లో నుండి నేను రక్షించటానికి ఆయన ఒక్క సమయం ఆలస్యం చేస్తుంటే నీ పరిస్థితి ఏమైపోయి ఉండేది? నీ స్థితి ఏమైపోయి ఉండేది? యెహెజ్కేలు గ్రంథం 20:25 వచ్చిన ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా అండి? వారికి అనుకూలము కట్టడలు నేను ఇస్తాను, ప్రయోజనకరము కాని ఆ కట్టడలు అంటండి. కొంతమంది ఫాలో అవుతున్నారు, కానీ అవి ఏంటంటే ప్రయోజనకరము కాని కట్టడలు అవి. దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. అందుకే కీర్తన గ్రంథం 115లో చదివితే కూడా విగ్రహాలు అంట మాట్లాడవు, చూడవు, చెవులుండి కూడా వినవు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ అయితే మనం ప్రార్థన చేస్తే వెంటనే సహాయం పంపే దేవుడు, లేకపోతే అనుకూలమైన సమయంలో సహాయాన్ని, రక్షణ అనే సహాయాన్ని పంపిన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమండి. ధన్యతను మనం గ్రహించుకుంటున్నాం. ఈరోజు మనం ఎన్ని కంప్లైంట్స్ చేస్తాం, ప్రభువా నాకు ఏం చేస్తావయ్యా, నువ్వు నాకేం సహాయం చేస్తావు అంటాం. కానీ అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించి రక్షణ అనే గొప్ప సహాయం దేవుని జీవితంలో జరిగించారు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటా, మనము మన ప్రార్థన ప్రారంభించినప్పుడు సిలువ చెంత ప్రారంభించాలండి. సిలువ చెంత, అయ్యా నువ్వు నాకు ఈ రక్షణ ఇచ్చావు, నీకు కృతజ్ఞతలని సిలువ చెంత ప్రారంభించండి ప్రతిరోజు. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? రోమాపత్రిక 8:32 చదివితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని మన అందరి కొరకు ఆయన అప్పగించువాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు? ఈ విశ్వాసం ఉందా నీకు? అంటే రక్షణ అనే గొప్ప సహాయం కొరకే ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయలేదు దేవుడు. అలాంటిది ఇంకా మిగిలిన సహాయం ఎందుకు చేయడు? చేస్తాడండి ఆయన. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని కంటే ఎక్కువ మనుషులు ఆధారపడడం, మనుషుల వైపు చూడడం మనకు అలవాటు అయిపోయింది. ఎంత విడ్డూరో! దేవుడేమో నేను సహాయం చేస్తాను అని ఆయన అంటాడు. మనుషులు ఒకవేళ నువ్వు సహాయానికి వెళ్తే ఎంత దూరం పెట్టుకోవాలో అంత దూరం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలాంటి వ్యక్తుల కొరకు మనం పరిగెడతా ఉంటాం. నేను సహాయం చేస్తాను దేవుడిని ఏమో విడిచిపెట్టేస్తా ఉంటాం. మనుషులు ఎందుకు మన సహాయానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? 2 రాజుల గ్రంథం 6:27 రాజు అంటాడు, ఒక 2 స్త్రీలు అంటారు కరువులో రాజు దగ్గరికి వెళ్తున్నారు. దేని కొరకు? సహాయం కొరకు. రాజా సహాయం చేయాలి. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసా? దేవుడే సహాయం చేయండి, నేను ఎక్కడి నుంచి సహాయం చేయగలను? మనం చదువుదామా ఒకసారి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:27. కళ్ళములో నుండి నన్ను ద్రాక్ష గానుగుల నుండి సహాయం చేయ వల్ల పడదు. ఏమంటండి? అతని దగ్గర ఉన్న దానిలో నుంచి సహాయం చేయడానికి ఏ మాత్రం వల్ల పడదు, వెళ్ళిపోండి అని పంపించేసి చేతులు ఎత్తేసిన రాజు, ఈ రాజు, ఈ లోకపు రాజు, ఈ లోకపు మనుష్యులు. చూడండి, ఎవరిని వీరు నార్మల్ మనుషుల దగ్గర కాదు వెళ్ళింది, రాజులు. అంటే రాజుల దగ్గర ఎంత కరువు ఉన్న సమృద్ధి ఉంటుంది, రాజుల దగ్గర ఎంత కరువు ఉన్న రాజుల దగ్గర ఉంటుంది. కానీ రాజు ఏమంటున్నాడు? ఉన్నా కూడా నేను నీకు ఇవ్వడానికి వల్లపడదమ్మా, యెహోవా సహాయం చేయకపోతే నేను ఎక్కడ సహాయం చేయను, చేతులు ఎత్తేసాడు ఈ రాజు. ఇంకొక మాట చదువుదామా? 2 దినవృత్తాంతముల గ్రంథము 28:17 చదివితే, రాజైన ఆహాజు తనకు సహాయము చేయడానికి అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడంటే అష్షూరు రాజు దగ్గరికి వెళ్తుంటే, ఇప్పుడు 20 చదువుదామా? అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే కానీ అతన్ని బలపరచలేదు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సహాయం కొరకు? సహాయం కావాలి సరే, సహాయం కొరకు వెంటనే మనుషుల దగ్గరికి నువ్వు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటండి? ఉన్నా సహాయం చెయ్యరు. రెండోది, వాళ్ళు ఏం చేస్తారంట? ఇంకా నిన్ను బాధపరుస్తారు, ఇంకా నిన్ను బలహీనపరుస్తారు, కానీ నేనేమి బలపరచరు. అందుకే చేతులెత్తేసే ఈ రాజుల కంటే మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మన పరలోకపు రాజు, మన పరలోకపు తండ్రి ఏమని చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 41:10. బూదిగంతమును నేను పట్టుకొని దాని కొల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఏమంటున్నాడండి? భయపడొద్దు, నీకు సహాయం చేసేది నేను, నీతిను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. సాక్షాత్తు దేవదేవుడు, మన పరలోకపు రాజు, కృపాసనము వద్ద కూర్చున్న రాజు ఏమంటున్నాడు తెలుసా అండి? నేనే సహాయం చేస్తా. ఈ లోకపు రాజులు ఏమంటున్నారు? నీకు నేను సహాయం చేయనమ్మా, వెళ్ళిపో. కానీ ఆ రాజు ఏమంటున్నాడు? నేనే నీకు సహాయము చేస్తాను, నా కుడి చేతిని నీకు సహాయముగా ఇస్తాను, నీతిను నా దక్షిణ హస్తముతో నేను. ఆయన నమ్మదగిన వాడండి. ఆయన వాగ్దానములు నమ్మదగినవి, ఆయన మాట నమ్మదగినది. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే చేయకుండా ఉండడు. ఆయన సహాయము చేస్తానంటే ఆయన సహాయము అవసరమైన సమయంలో ముఖమును చాటి వేసే దేవుడు కాదు, ముఖమును కప్పుకునే దేవుడు కాదు. ఎవరి దగ్గరికి వెళ్తావు ఈరోజు సహాయానికి? ఎవరి యందు ఉంచుతావు నీ నమ్మిక? చూడండి, అలానే 13 కూడా చదివితే, నీ దేవుడనే యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. విశ్వాసం ఉందా ఈరోజు?
ఎంత గొప్ప సహాయమైనా అండి, ఎంత గొప్ప సహాయమైన. అందుకే చూడండి, జార్జ్ ముల్లర్ అనే ఒక భక్తుడు అంట అనేక మంది బిడ్డల్ని అతడు పోషిస్తా ఉంటే ఆ బిడ్డల కంటే ఏం పెట్టాలన్నా దేవుడి మీద ఆధారపడేవాడు. ఒక రోజు అంట ఆ బిడ్డలకు ఆహారం పడడానికి ఏమీ లేకపోతే వారందరిని అంట కూర్చోబెట్టి అందరికి చెప్పాడు, దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు కదా, మీరు స్తుతించండి, దేవునికి ఆ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీరు చేయండి అని చెప్పేసి బిడ్డలందరినీ కూర్చోబెట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నా, అయ్యా నీవే సహాయము చేయాలి, నీవే సహాయం చేయాలని ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడంట అక్కడే కరెక్ట్గా వాళ్ళున్న ఆ ప్రాంతంలోనే ఒక వ్యక్తి వచ్చంట, అండి మా దగ్గర చాలా మిల్క్ ఉంది కానీ ఈ వెహికల్ ఇక్కడ నుంచి మేము తీసుకుపోవడానికి అవ్వట్లేదు, దయచేసి అవన్నీ మీరు తీసుకోగలరా, ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి అదంతా వారికి ఇచ్చేసి. అంటే ప్రభు ఎంత గొప్ప సహాయకుడు అంటే ఆయన ఎలా మనల్ని పోషిస్తాడో తెలియదండి, కానీ ఆయన పోషిస్తాడు. నేను ఒక సాక్ష్యం చెప్పగలను, మా తల్లిదండ్రులు వారి యొక్క సేవను అంటే 0తో ప్రారంభించారు అనమాట. అయితే ఏమీ లేని ఆ సమయంలో కూడా వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమీ లేకపోయినా ఒక్కరోజు కూడా దేవుడు మమ్మల్ని పస్తు పెట్టలేదు అని, దేవుడు ఏ రోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదని వారు సాక్ష్యం చెప్తున్నాం. నేను ప్రభువుని స్తుతిస్తాను. అవును ప్రభు, ఎవరు విడిచిపెట్టినా ఎవరున్నా లేకపోయినా అన్ని సమయాల్లో అందరూ ఉండరండి. ఒక సమయం వస్తుంది మనం ఒంటరి వారం అయిపోయినప్పుడు, కానీ అలాంటి ఒంటరితనంలో కూడా మనకి సహాయకుడిగా నిలబడగలిగిన వారు ఎవరు అంటే మన దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, అయ్యా నాకు సహాయము నీవే, నాకు సహాయము చేయి. మరొక మాట దేవుడే సాక్షాత్ ఏమంటున్నారు, 44వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని యెహోవా ఇలాగ సెలవిచ్చాడు. అంటే నేను గర్భంలో నిర్మించిన దేవుడికి ఎంత బాధ్యత నీ గురించి అంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కాదు. అందుకే దావీదు భక్తుడు కూడా ఎప్పుడేమని ప్రార్థన చేస్తాడు, మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల వైపు నుంచి చూడను, మనుషుల వైపు నుంచి కాదు, నాకు సహాయం నీ నుంచే కావాలి ప్రభు. అందుకే ఎలా దావీదు భక్తుడు సహాయం అడుగుతాడంటే, నేను ఎంత చేశాను కదా ప్రభు, నేను అన్ని చేశాను కదా ప్రభు అని అడగడు. కానీ 109వ కీర్తన 27వ వచనం ఏమంటాడంటే, ప్రభు నీ కృపను బట్టి నాకు సహాయము చేయవా. హల్లెలూయా. ఏమంటున్నాడండి, తండ్రి నీ కృపను బట్టి సహాయం చేయి, నువ్వేమై ఉన్నావు దాన్ని బట్టి నాకు సహాయము చేయి ప్రభు అని చెప్పేసి అడుగుతాడండి. అందుకే అడిగినప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట చదువుదాము ఒకసారి మనం. 94వ కీర్తన 17వ వచనం, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనముగా నివసించి ఉండును. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని స్తుతిస్తున్నాడు, ప్రభా నీవు నాకు ఈ సమయంలో సహాయం చేసి ఉండకపోతే నేను మౌనిని అయిపోయి ఉండేవాడిని ప్రభా, నేను స్తుతించడానికి నా నోరు మోగబోయేది, కానీ ఈరోజు నా నోరు మాట్లాడుతుంది, పలుకుతుంది అని అంటే నా కీర్తనకు ఆస్పదము నీవు, నా స్తుతులకు కారణభూతుడవు నీవు, నాకు సహాయము చేసిన వాడవు నీవయ్యా. నీవు సహాయం చేసి ఉండకపోతే శత్రువు ఏం చేసేవాడు, మృంగి వేసేవాడు, కానీ నువ్వు నన్ను రక్షించావని చెప్పి. అలాగే ఒకసారి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదివితే, ప్రభు నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకుంటుంది. అంటే ప్రభు దగ్గర సహాయమును వేడినప్పుడు అంట ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గు నొందడు. దేవుడు సహాయం చేసే దేవుడు అనేది ఏ సమయంలో ఎలాంటి సహాయము, ఎక్కడ ఎప్పుడు ఎలా సహాయం చేయాలో అలా సహాయం చేస్తారు. చూడండి, కొన్నిసార్లు మనకి క్షమాపణ అవసరమై ఉంటుంది కదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, క్షమాపణను అనుగ్రహిస్తాడు. చూడండి 106వ కీర్తన 43, 44 చదువుదాం. అనేక పర్యంలో ఆయన వారిని విడిపించిన ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు వచ్చి తమ దోషము చేత హీన దశ నొందిరి, అయినను వారి రోధనము తమకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. హల్లెలూయా. అంటే వారంట ఎన్ని మార్లు తిరుగుబాటు చేస్తున్నా కూడా వారు మరలా శ్రమలో వారు మొరపెడుతుంటే తండ్రిగా జాలి చూపించిన దేవుడు అయినాడంటే, అంటే ఫర్గివ్నెస్. మనకి క్షమాపణ అవసరమైనప్పుడు ఆయన క్షమించి మన మొరను ఏం చేస్తారంటండి, ఆలకిస్తారంట. అందుకే 103వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన మాట ఏమని చదువుతామంటే, తండ్రి తన కుమారుడు జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడుతుంది. మనం మంటి వారం, ఈ మంటి దేహము దేని చేత రూల్ చేయబడుతుంది అంటండి, దేని కింద ఉంది అని అంటే పాపనియమం కింద ఉంది. అనేకమైన పర్యాలు మనం పడిపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలోకి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని క్షమించి తండ్రిగా మనలా ఆయన ఏం చేస్తున్నాడు, తిరిగి చేర్చుకుంటున్నాడు. అందుకే మనము దూరం వెళ్ళిపోనక్కలే, మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే దేవుని సన్నిధికి వచ్చి తండ్రి నన్ను క్షమించి అది మరలా నువ్వు ఆ తప్పు వైపు తిరగకుండా ప్రభు యొద్దకు వచ్చి క్షమాపణ కోరినప్పుడు ఆయన ఏం చేస్తారంటండి, సమయోచితమైన సహాయం. అంటే ఆ సమయంలో నీకు క్షమాపణ అవసరమైనప్పుడు దేవుడు క్షమాపణను అనుగ్రహించుకునే సందర్భాల్లో భయాలలోనికి మనం వెళ్ళిపోతున్న పరిస్థితులు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 53, 54, 55 వచనాలు మనం చదివితే అక్కడ ఏమని రాయబడింది అంటే, ఆయన అంటే ఇశ్రాయేలునకు సహాయం చేశాడంట, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు అరణ్యములో పడి వెళ్ళిపోతున్నప్పుడు ఎటు వెళ్తున్నాడో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. అయినను ఆ భయములలో కొన్నిసార్లు ఎన్నో భయాల గుండా మనం వెళ్తున్నప్పుడు భవిష్యత్తు గురించి, వివాహాల గురించి, లేకపోతే బిడ్డల భవిష్యత్తు గురించి, జరుగుతున్న పరిస్థితుల గురించి భయాల్లోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు
వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ భయములు యాకోబు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. సహాయం దేవుని ఎదురు నుండి కోరినప్పుడు దేవుడు ఏం చేశారంటే తన సహాయమును పంపి ఆ యాకోబుని ఏం చేశారంటే విడిపించాడు. ఆ యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించి తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఏ భయంలో నువ్వు ఉన్నా కూడా నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన సహాయము చేసే దేవుడు అండి. ఒక అద్భుతమైన మాట చదువుదామా? యెషయా గ్రంథం 12:2 నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదము. నేను ఎక్స్పీరియన్స్ చెప్పగలనండి. భయములలో నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత ధైర్యపరుస్తాడు. ఒక తండ్రిగా ఆయన్ని ప్రక్క నుండి ఆయన నీ వెన్ను తట్టి ముందుకి, ఎలాంటి పరిస్థితులు ఆయన వెన్ను తట్టి ముందుకి నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని సందర్భాలు అరణ్యం అంటే పరిస్థితి, అరణ్యం అంటే ఏమీ ఉండదండి, ఎటు వెళ్తున్నామో అర్థం ఏమీ ఉండని పరిస్థితి, కృంగిపోతున్నావా? అలాంటి పరిస్థితుల్లో ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల అరణ్యములో ఆయన నడిపిస్తున్నప్పుడు ఏమీ తక్కువ కాలేదంట. వారు తినడానికి ఆహారం ఆయన తక్కువ చేయలేదు, వారు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు ఏం కాలేదంటండి, మాసిపోలేదు. తినడానికి ఆహారము, నీరు అన్నీ ఆయన సమకూర్చిన దేవుడు ఆయనాడు. ఈరోజు రక్షింపబడ్డావు కదా, అంత విలువైన కార్యం నీ జీవితంలో చేసిన దేవుడు ఇవి నీకు అనుగ్రహించడా? ఇది నీకు సహాయం చేయడా? నీ అరణ్యములో కృంగిపోయిన పరిస్థితుల్లో నిన్ను బలపరచగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి కృంగిపోవద్దు, ఆయన వైపు చూడు, కృపాసనం వద్దకు చేరు, ఆయన నుంచి సహాయం నువ్వు కోరగలిగితే, అయ్యా ఈరోజు ఈ అరణ్యం వంటి పరిస్థితుల్లో నాకు సహాయకుడు నువ్వే అని అడగగలిగితే ఆయనంట నీకు ఏమీ తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాడంటండి. అలానే కొన్ని సందర్భాల్లో బాధ, శ్రమ, కన్నీటిలో మనం వెళ్తున్నప్పుడు ఆ సమయంలో కూడా చూడండి, ఒక స్త్రీ సురోఫెన్కియా చెందిన ఆ స్త్రీ అంట దేవుని ఎదుకు వచ్చి తన కుమార్తె కొరకు సహాయం చేయ ప్రభా అని ఏడిస్తే ఆయన సహాయం చేసి ఆ బిడ్డని స్వస్థపరిచారు. తల్లిదండ్రులు దేవుని ఎదుకు వచ్చి తమ బిడ్డల కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం. ఈరోజు నా బిడ్డ మాట వినట్లేదని కన్నీటి అనుభవాలు గుండా వెళ్తుంటే ప్రభు మాట్లాడుతున్నాను, నువ్వు ఆయన సహాయం నువ్వు పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసే దేవుడు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్, అంటే ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎటు నడవాలో తెలియదు, అలాంటి పరిస్థితులను దేవుని సహాయాన్ని అర్జించగలిగితే ఎలియాజరు ఇసాకు వివాహము కొరకు వెళ్ళినప్పుడు అంట ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి తెలియదు, దేవుడు సహాయము అనుగ్రహించి ఆయన నడిపించినప్పుడు సరి అయిన త్రోవలో నడవగలిగి. అందుకే దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలండి. కొన్నిసార్లు చూడండి, ప్రక్కవారి యుక్తి నువ్వు బలైపోతావు కదా, వారు తప్పించుకోవడానికి మనల్ని ప్రాబ్లంలోకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే అలాంటి సమయంలో యెహోషాపాత్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజుని ఏం చేశారు తెలుసా అండి? ఆ సమయంలో యెహోషాపాత్ దేవునికి మొరపెడితే ఆయన తన సహాయమును పంపించి, హల్లెలూయా, ఏం చేశారంటే తన సహాయమును పంపించి ఆ కుయుక్తి నుండి, ఇతరులు చేస్తున్న ఆ యుక్తి నుండి యెహోషాపాతుని ఏం చేశారండి? విడిపించాడు. యెహోషాపాతుని ఏం చేశాడు దేవుడు? విడిపించాడు. రోజు మనం యుద్ధ రంగంలో ఉన్నాం, ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నాం. ఈ యుద్ధములో సహాయం చేయగలిగిన వాడు దేవుడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందామా? 2 దినవృత్తాంతాల గ్రంథము 14:11. ఆస తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరును లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొనినాము. ఆస దేవుని స్తుతిస్తున్నాడు ఏమని? బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరు లేరా. ఈరోజు మనం ఈ ఆత్మీయ పోరాటములో, ఈ యుద్ధ రంగములో మనకి సహాయము ఆయనే. అందుకే రోమపత్రిక 8వ ఒక మాట చదువుతాం కదా, మనం అంట బలహీనులమై ఉన్నాము, ఆ బలహీనతలో అంట ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. ఆయనే మన వేళ్లకు పోరాటం, మన చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడు ఆయనే అంటండి. కాబట్టి ఈ ఆత్మీయ యుద్ధములో ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా విడిచిపెట్టని సహాయం చేసే దేవుని మనం కలిగి ఉన్నాం కదా. అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఈ రోజు నుంచి అయినా అయ్యా కృపాసనం వద్దకు చేరతా, నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నాకు సహాయం చేయ ప్రభు నువ్వు అడగగలిగితే, భయములలో, కన్నీటిలో, శ్రమలో, బాధలో, అరణ్యం వంటి పరిస్థితులలో, భయములలో, యుద్ధాలలో, అన్ని విషయాలలో సహాయం చేయగలరు ఒకే ఒక్కడు ఎవరంటే మన దేవుడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు నుంచి మనము ఆయన వైపు మాత్రమే చూచుదము గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. ఆత్మికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రములు. అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడినారు కనుక ప్రభా, ఈ దినముల నుండి ప్రభా నా తండ్రి సహాయం కొరకు నీ వైపు చూసేవారముగా తండ్రి, ప్రతి పరిస్థితుల్లో నీపై ఆధారపడేవారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా క్రియలను బట్టి కాక కృపను బట్టి నీకు నా తండ్రి మొరపెట్టేవారు ఉండడానికి సహాయం చేయండి. అందరికంటే మాకు సహాయము అవసరమైనప్పుడు దగ్గరగా ఉండే దేవుడవు నీవే, మా తండ్రివి నీవే కనుక తండ్రి నీపైన ఆధారపడి జీవించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మకార్యమును జరిగించి దేవా ఇక్కడి నుంచి నీపైన ఆధారపడే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.